హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? అంబేద్కరిజం అంటే ఏంటి? అంబేద్కరిజం అంటే స్వాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్, స్వీయ గౌరవం, మనం ఆత్మగౌరవంతో బ్రతకడం. అదే నేర్పుతుంది అంబేద్కరిజం. అంబేద్కరిజం అంటే బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు, అతని యొక్క భావజాలంపై ఆసక్తి గల ఉన్నవారు ప్రతి ఒక్కరూ అంబేద్కరిస్టే. అది ఆచరణలో కూడా ఉండాలి. ఆలోచనలో ఉంటే సరిపోదు. ఒక జై భీమ్, జై ఇన్సాన్ అనే పదాలు గాకుండా ప్రతి ఒక్కరూ ఆలోచనలో కూడా వారి యొక్క పనితనం చూపెడితే అప్పుడు నువ్వు నిజ నిజమైన నిఖర్సైన అంబేద్కరిస్ట్‌గా చెప్పుకోవచ్చు. ఏదో నామమాత్రంగా నేను అంబేద్కరిస్ట్‌ను, అంబేద్కర్ వారసుడిని అని చెప్తే అయిపోదు. బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు నువ్వు ఎగ్జిక్యూట్ చేసినప్పుడే నువ్వు నిజమైన నిఖర్సైన అంబేద్కరిస్ట్‌గా తెలుసుకోబడతావు సమాజంలో. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే స్వాభిమానం, ఆత్మగౌరవం. రీసెంట్‌గా చూసుకున్నట్టయితే మన బట్టి విక్రమార్క గారు ఒక రాజకీయ ఉన్నత పదవిలో ఉండి పలువురు రెడ్డి వర్గానికి సంబంధించిన వారు కుర్చీలో కూర్చుండి బట్టి విక్రమార్క గారు కింద కింద కూర్చున్నారు. దాని మీద పలు విమర్శలు లేవనెత్తుతున్నారు. అయితే ఇక్కడ కులం అడ్డొస్తుంది. బాబాసాహెబ్ చెప్పినట్టు ఏ దిక్కున తిరుగు చూడు, దారికి అడ్డంగా నిలబడే పెనుభూతమే కులం అని చెప్తాడు. నువ్వెక్కడన్నా చూడు, ఎటు తిరిగినా, ఎటు చూసినా గానీ కులం అనే పెనుభూతం నీకు దారికి అడ్డంగా నిలబడుతుంది. అటువంటి కులాన్ని నిర్మూలించాలే గానీ ఇంకా ప్రభుత్వం పెంచి పోషిస్తుంది ఈ మధ్య కాలంలో. ఈ మధ్య కాలం కాదు, తరతరాలుగా వస్తుంది. బాబాసాహెబ్ ఎంత పోరాటం చేసినా కులాల నిర్మూలన కోసం తన వంతుగా ఎంతో చేసి ఈ కింది వర్గాల కులాలకు తన వంతుగా రిజర్వేషన్ ఇచ్చి, స్వేచ్ఛ, సమన్వయం, సౌభ్రతత్వం హక్కులిచ్చి ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కేగా భారత రాజ్యాంగం ద్వారా మనకు కొన్ని హక్కులు కల్పించి బ్రతుకుతున్నామంటే బాబాసాహెబ్ యొక్క పుణ్యమే అది. అలాంటిది మనకిప్పుడు కులాలతోటి వివక్షలు ఇంకా జరుగుతున్నాయంటే ప్రభుత్వాలు ఇంకా వాటిని పెంచి పోషిస్తున్నాయి. కావున ఈ రెడ్డి వర్గాలు, రావ్ వర్గాలు ఇలా చెప్పుకుంటే వారు కూడా ఓ లెక్కకు శూద్రులే. జంజరం ఎవరైతే లేరో వాళ్ళు ప్రతి ఒక్కరు శూద్రులే. శూద్రుల్లో కొంచెం ఆర్థికంగా బలపడి ఉన్నవారు కావున వారు ఇప్పుడు రాజకీయాల్లో ఎదుగుతున్నారు గానీ, వారి లెక్కన చూసుకుంటే వాళ్ళు కూడా శూద్రులే. ఈ కులాలు, బ్రాహ్మణులు పుట్టించి మనలో మనకే తతంగాలు పెట్టి, మనకు కొట్లాటలు, హెచ్చుతగ్గులు, అసమానత్వం పెట్టి మనిషిని మనిషి చూడలేకపోతున్నాడు. మనిషిని మనిషి ప్రేమించలేకపోతున్నాడు. ఇలా సమాజం తయారైంది. ఎన్నాళ్ళైతే కులాలు, మతాలు, మూఢనమ్మకాలు ఇంకా సరడి వెళ్తాయో మన సమాజంలో మనం ఎప్పటికీ అభివృద్ధి చెందలేం. చెందము కూడా. మనం ఎప్పుడైతే ఒక మనిషిని మనిషిగా గౌరవం ఇచ్చినప్పుడే కులం కులం తోకలు విడిచిపెట్టి కులాన్ని చూడకుండా మనిషిని మనిషిగా చూసినప్పుడే మనం సమానత్వం అనేది మన సమాజంలో కనబడుతుంది. అయితే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవంతో బ్రతకాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బ్రతకడం అంటే ఎలాగలా బ్రతకడం కాదు. స్వాభిమానంతో, ఆత్మగౌరవంతో బ్రతకాలి. దాన్నే నిజమైన జీవించడం అంటారు. ఇలా ఆత్మగౌరవహీనంగా బ్రతకడం అత్యంత అవమానకరం. అలా బ్రతకడం కంటే మరణించడం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మనిషికి కావాల్సింది అత్యధిక ముఖ్యమైనది సెల్ఫ్ రెస్పెక్ట్. మనం ఎప్పుడైతే మన విలువను కోల్పోయి ఒకరి దగ్గర జీవిస్తున్నామంటే మనల్ని మనం చంపుకున్నట్టే అవుతుంది. కావున మనము ఆత్మగౌరవంతో బ్రతకాలి. ధైర్యంగా బ్రతకాలి. ఎవరి దగ్గర చేయి చాచకుండా బ్రతకాలి అనేది మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరం. జీవించి ఉండడమే జీవించడం గల సామర్థ్యానికి సూచిక కాదు. జీవించడం ఎన్నో రకాలుగా ఉన్నది. మనం ఎలా జీవిస్తున్నాం అనేది ప్రధాన అంశం. శత్రువుని జయించి జీవించవచ్చు. శత్రువు నుండి పారిపోయి జీవించవచ్చు. శత్రువుకు లొంగిపోయి తల వంచి జీవించవచ్చు. బానిసగా జీవించవచ్చు. బిచ్చం ఎత్తుకొని జీవించవచ్చు. దీన్ని బట్టి నువ్వు ఏ రకంగా జీవిస్తున్నావో నీ ఆత్మగౌరవం, నీ విలువ గుర్తించబడుతుంది. బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఎలాగోలా బ్రతకడం కాదు, ఆత్మగౌరవంతో సెల్ఫ్ రెస్పెక్ట్‌గా బ్రతకాలి అని చెబుతాడు. ఎప్పుడైతే ఆత్మగౌరవహీనంగా బ్రతుకుతావో అది అత్యంత అవమానకరం అని బాబాసాహెబ్ చెప్తాడు. ఆత్మగౌరవం అన్నది అత్యధిక ప్రాముఖ్యత కలిగిన అంశం. అది లేని జీవితం వ్యర్థం. అందుకే ఆత్మగౌరవంగా బ్రతకాలని బాబాసాహెబ్ చెప్తాడు ఎప్పుడు. సెల్ఫ్ రెస్పెక్ట్‌గా ఎవరి దగ్గర చేయి చాచకుండా నీకు జరుగుతున్న అన్యాయానికి
నువ్వు తల వంచకుండా ఎప్పుడు ప్రశ్నిస్తూనే నువ్వు అందరితో సామాజిక న్యాయం, గౌరవం పొందినప్పుడే నీకు ఆత్మగౌరవం అన్నది లభిస్తుంది గానీ, నువ్వు ఆత్మగౌరవహీనంగా బ్రతకడం అనేది చాలా ఘోరం అది. అవమానకరం. అందుకోసం మనం ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్‌గా, ఆత్మగౌరవంగా బ్రతకాలి. ఇది చూసుకున్నట్టయితే గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు, రెడ్డి వర్గానికి సంబంధించిన వారు వీళ్ళంతా కుర్చీలపై కూర్చొని బట్టి విక్రమార్క గారిని ఉన్నత పదవిలో ఉన్నా గాని, అతడు కింద కూర్చున్నాడు. అతడొక దళితుడు. ఎస్సీకి సంబంధించిన కులానికి సంబంధించిన మనిషి కాబట్టి, ఓ రాజకీయ నాయకుడు అతనికి ఒక గౌరవప్రదంగా అతనికి కూడా కుర్చీలో ఎందుకు వేయలేరు? అతను కూడా పెద్ద రాజకీయ నాయకుడే కదా! అనే పలు విమర్శలొస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈజీగా తెలిసిపోతుంది కుల వివక్ష రాజకీయాల్లోనే కనబడుతుంది. ఎక్కడ చూసినా గాని కుల వివక్ష. రాజకీయాల్లో చూసుకోండి, సినిమాల్లో చూసుకోండి, ఆటల్లో చూసుకోండి. బాబాసాహెబ్ చెప్పినట్టు నువ్వు దారికి అడ్డంగా నిలబడే పెనుభూతమే కులవర్గం అంటారు. కులం. నీకెటు చూసినా గాని కులమే కనబడుతుంది. కుల కంపు లేనిది కుల గజ్జి, కుల కంపుతోటి చాలా మంది బ్రతుకుతున్నారు. పైకేమో ఇంకెక్కడి కులం ఈ రోజుల్లో? ఈ జనరేషన్‌లో ఎక్కడి కులం? అని అంటున్నారు గానీ, లోలోపల ఎంత కుల పిచ్చి ఉన్నదనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. కులాలు ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడే సమానత్వం కనబడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కులాలు ప్రోత్సహించినంత కాలం ఇలాంటి ప్రేమికులను చంపేస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నో వివక్షలు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా గానీ కుల గజ్జి, కుల కంపు ఇంకా కనబడుతూనే ఉన్నది. పైకి మాత్రం ఇంకెక్కడి కులాలని ఇంకా ఏదో చిన్న స్మైల్ ఇస్తూ అంటున్నారు గానీ, లోలోపల కుల గజ్జి దాక్కునే ఉంది. కుల తోకలతోటి, కుల కంపుతోటి బ్రతుకుతూనే ఉన్నారు. ప్రస్తుతానికి చూసుకుంటే అసెంబ్లీలో గానీ, పార్లమెంట్‌లో గానీ రాజకీయ నాయకులు వివక్షల పేరుతోటి ఎంతగానం చాలామంది వివక్ష పరుస్తున్నారు. ఇప్పుడు ఈ బట్టి విక్రమార్క గారిదే కాదు. ఇంకా చూసుకున్నట్టయితే వివక్షలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పెద్ద కులం వాడు చిన్న కులం వాడని, చిన్న కులం వాడు పెద్ద కులం వాడికి ఎప్పుడు లోబడే ఉండాలని, ఇలాంటివి ఇంకా జరగడం చాలా అవమానకరం. బాబాసాహెబ్ ఎప్పుడో చెప్పాడు మన దేశంలో ఎప్పుడైతే ఈ కులాలు, ఈ మతాలు సృష్టించారో అప్పటి నుండే మన దేశం ఇంకా డెవలప్ కాదు. ఇంకా వెనకబడిపోతుంది గానీ ముందుకెళ్ళేదైతే జరగదని ఎప్పుడో చెప్పారు. కావున నేను చెప్పొచ్చేది ఏంటిదంటే మీ మనసులోకెళ్ళే కులం అనే ఆ ట్యాగ్‌ను తీసేయండి. ఎప్పుడైతే కులాలను తీసేస్తారో మీ మనసు అప్పుడే స్వచ్ఛంగా ఉంటుంది. మనిషిని మనిషిగా ప్రేమిస్తావు. మనిషిని మనిషిగా గౌరవిస్తాం. ఇంతటితో నేను చెప్పదలుచుకున్నది చెప్తున్నా ఒకటి. మనిషి ఎప్పుడు స్వశక్తిగా, ఆత్మగౌరవంగా బ్రతకాలి. సెల్ఫ్ రెస్పెక్ట్‌గా బ్రతికినప్పుడే, మన కాళ్ళ మీద మనం బతికినప్పుడే, మనం ఏదైనా నీతి నిజాయితీగా ఉన్నప్పుడే దేన్నైనా ప్రశ్నించగలుగుతాం. అన్యాయానికి పోరాడగలుగుతాం. ఎవరి ముందు చేయి చాపడం కూడా జరగదు. అప్పుడే మనము సమాజంలో ఆత్మగౌరవంగా, సామాజిక గౌరవం ఇవన్నీ లభిస్తాయి. ఎప్పుడైతే నువ్వు మనిషి దగ్గర లొంగిబడి ఉంటావో నిన్ను నువ్వు చంపుకున్నట్టు అవుతుంది. కావున ఈ కులాలు, మతాల కంపుతోటి వీడండి. ఒక మనిషిని మనిషిగా ప్రేమించి, మనిషిని మనిషిగా గౌరవించినప్పుడే మనం సమాజంలో బాగుపడతాం. మనం ఎంతో కొంత అభివృద్ధి చెందగలిగినట్టు అవుతాం. ఈ కులాలు, మతాలు విడిచేయడం చాలు. ఆటోమేటిక్‌గా మనము డెవలపింగ్ అవుతాం. ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా ఈ కులాలు, మతాలు, మూఢనమ్మకాలను ఇంకా పట్టి వాటి చుట్టే తిరుగుతున్నారు కానీ, ఈ కులాలను ఇంకా ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నారు. వీటిని వీడాలి మనం. ఓకే. వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.